తెలంగాణలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. క్యూ లైన్లు వద్దని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. స్మార్ట్ ఫోన్ లేని చదువురాని నిరుపేద రైతులు ఓటీపీల కోసం బుకింగ్ కోసం పడుతున్న పాట్లు వర్ణనాతీతం. తాజాగా నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఒక రైతు కంటతడి పెట్టిన దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గ్రామంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ యూరియా కోసం ఆన్లైన్లో బుకింగ్ ఓపెన్ చేసింది. అక్కడికి వచ్చిన రైతులకు ఓటీపీలు రాకపోవడం, ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోవడంతో యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాప్ ఓపెన్ చేసిన క్షణాల్లో స్టాక్ అయిపోతుందని, రైతులకు యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఉండడం తాము చేసుకున్న దౌర్భాగ్యమని రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఒక్క యూరియా బస్తా కోసం పడరాని పాట్లు పడుతున్నామని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. యూరియా యాప్ను తీసేయాలని, గతంలో ఇచ్చిన విధంగానే యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈయన ఆత్మహత్య చేసుకొని వస్తాం. ఒక్క సంచి బయటకు వెళ్తే చదువు రాదు. నువ్వు ఒక రైతు డీలర్ అయితే నాకు చదువు రాదా? రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. కానీ రైతుల నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతుంది కొంతమంది. ఆత్మహత్య చేసుకుంటున్నా. చదివే రాదా? ఎక్కడా నేను ఏం చేయాలా? నేను ఇప్పుడు చదువు రాదా? 100 రూపాయలు చూసుకొని ఆడ బుక్ చేస్తున్నట మీ సేవరా. నువ్వు మాత్రం ఒక సంచి ఇడికెళ్ళి పోలిస్తే మాత్రం బాగుండవు బిడ్డ.